సో హలో ఎవ్రీవన్, నమస్తే. సో నా పేరు జీవిక్. నేను టూ టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి నావి. సో ఒకటి వచ్చేసి నేను ట్రైనింగ్స్ ఇస్తుంటాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను ట్యాబ్లు అండ్ ఎస్క్యూఎల్ పైన వర్క్ చేస్తున్నా. సో దాని మీద నేను వీడియోస్ చేస్తున్నాను. అట్లాంటి వీడియోస్ నేను ఒక ఛానల్లో పెడుతున్నా. సో ఆ ఛానల్ పేరు ఇది. సో సో మీరు ఫ్రీగా వీడియోస్ చూసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఎవరికన్నా ట్యాబ్లు ప్లస్ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడ వీడియోస్ చూడొచ్చు. సో నాకు ఈ ఛానల్ కి ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు. బట్ నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను రీసెంట్ గా. అది వచ్చేసి వీల్ పార్టీ తెలంగాణ. సో ఇందులో ఈ ఈ ఈ ఛానల్ కి నాకు సపోర్ట్ అవసరం నాకు. ఎందుకంటే ఈ ఛానల్లో నేను మన విలేజెస్ లో ఉండే ప్రాబ్లమ్స్, అంటే పర్టికులర్ గా హాస్పిటాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. సో నాకు రియల్ టైమ్ లో ఫేస్ అయిన సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని ఈ ఛానల్లో నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. సో అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఈ ఛానల్ యొక్క గోల్ ఏంటంటే విలేజెస్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలనేది మెయిన్ ఇంటెన్షన్. సో దీనికి నా ఒక్కడి వల్ల పాసిబుల్ కాదు. మీ అందరి సపోర్ట్ అవసరం నాకు. సో నేను ఇక్కడ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ అలాంటి సిచ్యువేషన్స్ మీ విలేజ్ లో కానీ, మీ నియోజకవర్గంలో కానీ, మీ రిలేటివ్స్ లో కానీ, మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరి దగ్గర జరిగినా సరే వాటిపైన మీరు వీడియోస్ చేయండి. చేసి నా ఛానల్ కి పంపించండి. నాకు నా జీమెయిల్ అకౌంట్ కి పంపించండి. సో ఇది జీమెయిల్ అకౌంట్, wheelparty123@gmail.com. సో ఈ ఈమెయిల్ ఐడికి పంపించండి. నేను అవన్నీ రివ్యూ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తా. సో అట్లా ఈ ఛానల్ యొక్క రీచ్ పెరిగినప్పుడు గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది ఆటోమేటిక్ గా. లేదంటే ఆల్రెడీ మీకు ఎవరైనా తెలిసిన పొలిటీషియన్స్ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళండి. సో ఏంటంటే ఈ హాస్పిటాలిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, మనం ఇక్కడ డిస్కస్ చేసే ఇష్యూస్ కానీ గవర్నమెంట్ తో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో అది ఈ ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సో విలేజెస్ లో ఉండే హాస్పిటల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం మెయిన్ ఇంటెన్షన్. ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే విలేజెస్ లో డిస్కస్ చేస్తాము వన్ బై వన్. సో ఈ ఛానల్ కి మీ సపోర్ట్, అందరి సపోర్ట్ కావాలి. సో మీరందరూ మీ రిలేటివ్స్ లో జరిగిన వీడియోస్ నాకు పంపించండి. అప్పుడు నేను అవన్నీ మనం ఛానల్లో పోస్ట్ చేస్తా. సో ఇట్లా మనం గవర్నమెంట్ దృష్టికి కానీ, సీఎం దృష్టికి కానీ తీసుకొని వెళ్దాము. అయితే నాకు రియల్ టైమ్ లో జరిగిన ఒక రెండు సిచ్యువేషన్స్ చెప్తాను. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు మెయిన్ ఇంటెన్షన్, చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఒక టూ టూ రీజన్స్ పెట్టాను. నేను టూ వీడియోస్ పెట్టాను. వీటందరికి వీటి రెండింటికి మీ సపోర్ట్ కావాలి. అందరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం మనం. సో మీరు వీడియోస్ పంపిస్తే మీ వీడియోస్ కూడా నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మెయిన్ గా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మా ఫ్రెండ్ రిలేటివ్ ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చింది 2 years బ్యాక్. అయితే అతను మిర్యాలగూడలో ఉంటాడు. మిర్యాలగూడలో నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడలో ఉంటాడు. అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ హార్ట్ అటాక్ కి సంబంధించిన, అంటే గుండె జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ అవైలబుల్లో లేదు. దానివల్ల అతను హైదరాబాద్ కి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఈ ట్రావెలింగ్ లో అతను మిడిల్ లో చనిపోయాడు. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ వచ్చేసి మా విలేజ్ లోనే ఒక ఆమెకి నైట్ 9:30 ఆ టైంలో పాము గరిచింది. సో పాము గరిచినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు మనకి. కానీ ఆ ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర కానీ, లేదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు మా విలేజ్ లో. ఆ కేసులో ఏమైందంటే, ఆమెని టౌన్ కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఆమె నెక్స్ట్ డే చనిపోయింది పాము కాటుతోటి. సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి, మెడికల్ కి సంబంధించిన ఇష్యూస్ మనకి విలేజెస్ లో. సో ఈ ఈ వీటన్నిటి మీద నేను డిస్కస్ చేస్తున్నాను. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ, ఏమైనా సిచ్యువేషన్స్ జరుగుంటే అవన్నీ నాకు వీడియో రూపంలో పంపించండి. జస్ట్ వీడియో చేసి పంపించండి. సో ఈ వీడియోస్ చూడండి. సో ఇదే ఫామ్ లో కానీ, లేదంటే వేరే ఏదైనా ఫామ్ లో కానీ కొంతమంది కలిసి వీడియో చేసి పంపించినా కానీ పర్లేదు. అవన్నీ మనం ఛానల్లో పోస్ట్ చేద్దాము. గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళేసి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. థ్యాంక్స్ ఎవ్రీవన్.